ఈ రోజు వీడియో అయితే చాలా డిఫరెంట్ అండి, చాలా ఈజీ కూడా. వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడమేనండి పని. మీకు ఇలాంటి వర్క్ అనేది యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పుండారండి. మీకు ఈ వర్క్లో అయితే ఎలాంటి స్కిల్స్, స్పెషల్ టాలెంట్ కూడా అవసరం లేదండి. మీకు ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి ఈ వర్క్ కోసం. స్టిక్కర్స్ ఎలా క్రియేట్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ముందైతే ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళి యానిమేటెడ్ స్టిక్కర్స్ అనే దాన్ని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. మీరు లింక్ అనేది నేను ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇన్స్టాల్ చేసుకోండి యాప్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ అని ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూడండి. ఇలా యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీది ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఏదైనా ఏ డైలాగ్ ఇవ్వాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఫండ్స్ కూడా చాలా ఉంటాయి చూడండి, చాలా ఫండ్స్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోండి. మీరు ఇక్కడ రైట్ సైడ్లో రైట్ క్లిక్ పెట్టండి. ఇలా మీకు ఎక్కడ పెట్టాలనుకుంటే అలా పెట్టుకోవాలండి. ఇక్కడ ఎమోజీ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎమోజీస్ ఓపెన్ అవుతాయి. పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టుకోండి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మీ వాట్సాప్ స్టిక్కర్లో వచ్చేస్తుంది. ఇది క్రియేట్ అయితే చేసుకున్నారు. మరి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చూద్దాం చూడండి. ఇప్పుడు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదండి, ఫైవర్ అనే వెబ్సైట్. ఇలా ఫైవర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ సెర్చ్ ఫర్ ఎనీ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ స్టిక్కర్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్. ఇలా చూడండి, వీళ్ళందరూ మనకి లోకల్ సెల్లర్స్ అండి. స్టిక్కర్స్ అనేవి ఇట్లా క్రియేట్ చేసి వీళ్ళు అమ్ముతుంటారండి. మనం కూడా ఇదే అన్నీ చేసే వర్క్. ఇది చూడండి, చాలామంది ఉన్నారు. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ 1813 రూపీస్ అండి. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఇతను ఉన్నాడు కదా, జిట్ అనే ఆయన, ఒక్క స్టిక్కర్కి, ఒక్క యానిమేటెడ్ GIFకి 1813 రూపీస్ తీసుకుంటాడంట ఆయన. మనం ఒక 100, 200, 300 తీసుకున్నా చాలండి. మనం తక్కువకి సేల్ చేస్తే మాత్రం మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అందరూ మన వైపు రీచ్ అవుతారండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎలా అనేది లాగిన్ ఎలా అవ్వాలంటే ఇక్కడ రైట్ సైడ్లో జాయిన్ అని ఉంది కదా, జాయిన్ మీద క్లిక్ చేయండి. ఇలా 2 ఆప్షన్స్ వస్తాయండి. మనమైతే గూగుల్తో లాగిన్ అవుదాము. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు మీరు. నేనైతే గూగుల్తో లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి. మీరు గూగుల్ అకౌంట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. గెట్ యువర్ ప్రొఫైల్ స్టార్టెడ్ అని ఒక నేమ్ ఇచ్చేసుకోండి. మీరు మీ యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ మీరు పెట్టగానే ఇక్కడ రైట్ గుర్తు అనేది పడాలండి. ఇక్కడ రైట్ గుర్తు పడితే మీకు ఇలా క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, 2 ఆప్షన్స్ ఉంటాయి, బయింగ్ ఫ్రీలాన్సర్ అని, సెల్లింగ్ ఫ్రీలాన్సర్ సర్వీస్ అండి. మనం బయింగ్ అండ్ సెల్లింగ్ అండి. మనం కొనాలనుకుంటున్నామా, సెల్ చేయాలనుకుంటున్నామా అనేది అండి. మనం సెల్లింగే కాబట్టి ఇక్కడ సెల్లింగ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, వాట్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సర్ ఆర్ యూ అని అంట. ఏ సైడ్ హస్టల్ అంట.
సోలో ఫ్రీలాన్సర్, ఏజెన్సీ ఎంప్లాయీ, ఏజెన్సీ ఓనర్ అండి. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం సైడ్ హస్టిల్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ అని పెట్టుకోండి. వాట్స్ యువర్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ అంట. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు చూడండి. ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది. ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్, ఫ్రీలాన్సింగ్ ఆఫ్లైన్, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఐఎమ్ గెట్టింగ్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. గ్రేట్, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. హే, వాట్స్ యువర్ నెక్స్ట్ అని అడుగుతుంది. కంప్లీట్ యువర్ సెల్లర్ ప్రొఫైల్, క్రియేట్ యువర్ ఫస్ట్ GIF, పబ్లిష్ ఇట్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ అంట. కంప్లీట్ యువర్ సెల్లర్ ప్రొఫైల్, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనేది నేను చూపిస్తాను కానీ చూడండి మీరు. కంప్లీట్ యువర్ సెల్లర్ ప్రొఫైల్ అని కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుందండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోయిందండి మనది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుందండి. థర్డ్ స్టెప్ అనేది ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి మీది. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్ప్లే నేమ్ అనేది పెట్టుకోండి. మీకు మీ నేమ్ అనేది అందరికీ పబ్లిష్లో ఎలా కనిపించాలి అనేది పెట్టుకోండి మీరు. ఇక్కడ మీ నేమ్ అనేది ఎలా కనిపించాలి అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, ప్రొఫైల్ పిక్చర్ కొంచెం నీట్గా ఉన్నది పెట్టేసేయండి. క్వాలిటీ చాలా బాగుండాలండి. డిస్క్రిప్షన్ కూడా పెట్టండి. చూడండి, ఇక్కడ మినిమం 150 క్యారెక్టర్స్లో పెట్టాలండి. మ్యాక్సిమం వచ్చేసి 600 అండి. మీకు లేకపోతే మీరు వేరే ఉంటారు కదా, వేరే ప్రొఫైల్స్ వాళ్ళ ప్రొఫైల్స్ చూసి కూడా మీరు పెట్టుకోవచ్చు. షేర్ ఏ బిట్ అబౌట్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్, కూల్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అండి. ఇలా పెట్టుకోవచ్చు మీరు. లాంగ్వేజ్ పెట్టుకోండి. లాంగ్వేజ్ అన్నీ పెట్టేసుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా లాంగ్వేజ్ అనేది తెలుగు పెట్టేసుకొని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి. కన్వర్సేషనలా, ఫ్లూయెంటా, నేటివ్ అని పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ తెలుగు వస్తుందంటే ఫ్లూయెంట్ మీద పెట్టుకోండి. మీరు వేరే లాంగ్వేజెస్ కూడా పెడతాము మేము అంటే ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదండి, ఇక్కడ చూడండి యాడ్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. వేరే లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు. హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. ఇంగ్లీష్ లెవెల్ వచ్చేసి మీకు ఏదైతే అది పెట్టుకోండి అంతే. యాడ్ మీద నొక్కేసేయండి. ఇట్లా అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్ అనేది క్లియర్ అవుతుందండి. థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం మనము. యువర్ ఆక్యుపేషన్ అనేది పెట్టుకోండి మీరు. ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూడండి. డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, బిజినెస్, ప్రోగ్రామింగ్ అండ్ టెక్, మ్యూజిక్ అండ్ ఆడియో, వీడియో అండ్ యానిమేషన్, డేటా, ఫోటోగ్రఫీ, లైఫ్ స్టైల్ అండి. మీరు ఏదైతే అది పెట్టుకోండి. ఇక్కడ ఫ్రమ్ అని ఉంది కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత అనేది పెట్టుకోండి. చూస్ 2 to 5 ఆఫ్ యువర్ బెస్ట్ స్కిల్స్ ఇన్ గ్రాఫిక్ అండ్ డిజైన్ అంట. AI ఆర్టిస్ట్, యాప్ డిజైనింగ్ పెట్టుకుంటాను నేను. మీది ఏదైతే అది పెట్టుకోండి మీరు. స్కిల్స్ ఇక్కడ ఇవ్వండి. స్కిల్స్ ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ స్కిల్స్ మీద సోషల్ కంటెంట్ అయినా, సోషల్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా పెట్టుకోండి మీరు. కంటెంట్ డిజైన్ అని పెట్టుకుంటాను నేను. లెవెల్ చేసేయండి మీది. ఇంటర్మీడియట్, ఎక్స్పర్టా పెట్టుకోండి. ఇంటర్మీడియట్ పెట్టుకుంటే బెటరు. ఎడ్యుకేషన్ పెట్టండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కంట్రీ ఆఫ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ పెట్టండి. ఇండియా. కాలేజ్, యూనివర్సిటీ నేమ్ పెట్టండి. ఇది ఖచ్చితంగా ఉండాలని అయితే ఏం లేదండి, ఫార్మాలిటీకే అలా పెట్టుకోండి మీరు. ఇలా ఎడ్యుకేషన్ అయితే అయిపోయిందండి. సర్టిఫికేట్ చూద్దాం. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ డీటెయిల్స్ అని పెట్టేసుకోండి మీరు. సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత పర్సనల్ వెబ్సైట్ అంట. వెబ్సైట్ ఏదైనా ఉంటే ఇచ్చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా, నౌకరీ ప్రొఫైల్ అయినా ఏదైనా ఉంటుంది కదా, మీరు జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా మీరు. మీ డీటెయిల్స్ అన్నీ ఇలా ఆ లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుందండి, అకౌంట్ సెక్యూరిటీ అని.
ఈమెయిల్ వచ్చేసి వెరిఫైడ్ అండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి మీది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ క్రియేట్ ఏ గిగ్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రైట్ పెట్టేసుకోండి అంతే. పెట్టుకుంటే ఇలా డెస్క్టాప్ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అయిపోతుందండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. మీరు మీ యానిమేషన్స్ ఉంటాయి కదా, మీ స్టిక్కర్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేసుకొని ప్రైజింగ్ పెట్టేసుకొని డిస్క్రిప్షన్ పెట్టుకొని రిక్వైర్మెంట్స్ గ్యాలరీ పబ్లిష్ చేసుకుంటే లాస్ట్ స్టెప్ ఏంటంటే పబ్లిష్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్వ్యూ, ప్రైజింగ్, డిస్క్రిప్షన్, రిక్వైర్మెంట్స్, గ్యాలరీ, లాస్ట్ వచ్చేసి పబ్లిష్ అండి. మీరు పబ్లిష్ చేసేస్తే అయిపోతుందండి. వాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు మన దగ్గర వచ్చి స్టిక్కర్స్ అనేవి బై చేస్తారండి. బై చేస్తే మనకి డబ్బులు అనేవి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.